న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. సో ప్రస్తుతం అయితే నేను హయత్ నగర్లో ఉన్న కృష్ణమూర్తి గారి ఇంటికి వచ్చేసాను. నేను ఈరోజు కృష్ణమూర్తి గారి ఇంటికి ఎందుకు వచ్చానని మీకు డౌట్ రావచ్చు. సో ఆ డౌట్కి ఆన్సర్ అయితే తప్పకుండా మరికొద్దిసేపట్లోనే మీకు తెలిసిపోతుంది. సో చాలామంది పిల్లల్ని మనం చూసుంటాం. ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 ఇయర్స్కి చక్కగా ఆడుకుంటూ స్కూల్కి వెళ్తూ ఉంటారు. అయితే 5 ఇయర్స్ టైంలోనే మనం ఇప్పటికే చూస్తున్నాం చాలామంది. మరికొంతమంది పిల్లలైతే పద్యాలు కానివ్వండి, శ్లోకాలు కానివ్వండి గడగడ చెప్తూ ఉన్న వాళ్ళని చాలా రేర్గా చూస్తూ ఉంటాం. అయితే నేను ఈరోజు కృష్ణమూర్తి గారి ఇంటికి ఎందుకు వచ్చానంటే, కృష్ణమూర్తి గారి అబ్బాయి జస్ట్ 5 ఇయర్స్ బాబుని ఈరోజు మీకు మన పీజే న్యూస్ నుంచి పరిచయం చేయబోతూ ఉన్నాను. సో ఆ 5 ఇయర్స్ బాబు ఏం మాట్లాడతాడు అండ్ ఏం చెప్పబోతున్నాడో నేనైతే మీకు చెప్పను. సో డైరెక్ట్గా తన దగ్గరికి వెళ్దాం. సో తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ప్రజెంట్ అయితే నేను కృష్ణమూర్తి గారి ఇంట్లో ఉన్నాను. సో కృష్ణమూర్తి గారిని అండ్ అదేవిధంగా మనం ఏదైతే చెప్తూ ఉన్నామో 5 ఇయర్స్ బాబు చాలా అద్భుతాలు సృష్టించబోతున్నాడు ఇప్పుడు. సో ఆ అద్భుతాలు ఏంటో తప్పకుండా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ప్రజెంట్ మనం అయితే ఉన్నాము కృష్ణమూర్తి గారి ఇంట్లో. నమస్తే కృష్ణమూర్తి గారు, హౌ ఆర్ యూ సార్? సో ప్రస్తుతం అయితే మనం ఉన్నాము కృష్ణమూర్తి గారి ఇంట్లో. అండ్ నా పక్కన కనిపిస్తూ ఉన్నాడు ఒక చిన్న బాబు. సో ఈ చిన్న బాబు చూడటానికి చిన్నగానే ఉంటాడు, బట్ తను కనబరిచే ప్రతిభ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి. పెట్ట కొంచెం కోతగనం అంటూ ఉంటారు కదా, సో దానికి పర్ఫెక్ట్ నిదర్శనం ఇక్కడ కూర్చొని ఉన్న సంతోష్ అని చెప్పాలి. సో సంతోష్ సైలెంట్గా కనిపిస్తాడు చూడటానికి, బట్ తనతో మాట్లాడితే మాత్రం చాలా అద్భుతాలు బయటకు వస్తాయి అండ్ చాలా మాటలు ముత్యాల బయటకు వస్తాయి తన నోటి నుంచి. సో తనతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను. హాయ్ నాన్న, హౌ ఆర్ యూ? సో నీ పేరు సంతోష్ రైట్? సో సంతోష్, ఈరోజు మేము ఎందుకు వచ్చాము అంటే, అండ్ నీకు చాలా విషయాలు తెలుసు అంట కదా, ఏదైతే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కంట్రీస్, క్యాపిటల్స్ అండ్ అదేవిధంగా మన కంట్రీలో ఉన్న స్టేట్స్ ఎన్ని ఉన్నాయి, ఆ స్టేట్స్లో డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయి, అవన్నీ నీకు తెలుసా ఇన్ఫర్మేషన్ మొత్తం? సో మరి ఈరోజు మాకు చెప్తావా? నేను క్వశ్చన్స్ అడుగుతాను 1 by 1, అవన్నీ నువ్వు నాకు చెప్తావా? సో గట్టిగా చెప్పాలి, ఓకేనా? రైట్. సో చూస్తూ ఉన్నారు కదా, సో ఏదైతే మనతో స్లోగా మాట్లాడుతున్నప్పటికీ బట్ మనం అడిగే క్వశ్చన్స్కి మాత్రం ధీటుగానే జవాబు చెప్పగలిగే సత్తా సంతోష్లో ఉంది. సో తప్పకుండా మీకే తెలుస్తూ ఉంటుంది ప్రోగ్రామ్ చూసే ముందు. అండ్ మనతో పాటు సంతోష్ వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు, కృష్ణమూర్తి గారు. నమస్తే సార్. సో తప్పకుండా నేను మీతో మాట్లాడిస్తాను, బట్ బిఫోర్ దట్ సంతోష్ ఉన్నాడు కాబట్టి ఈరోజు సంతోష్తో మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. రైట్. సో సంతోష్ ఉన్నాడు కాబట్టి సంతోష్ని క్వశ్చన్స్ అడగాలంటే నేను మాత్రం ఇలా సంతోష్ చెప్పినంత ఈజీగా నోట్తో చెప్పలేను. నాకు ల్యాప్టాప్ కావాలి, అందులో చూసి చెప్పాలి. సో ఎందుకంటే మన ఇండియాలో కానివ్వండి, మన ప్రపంచంలో ఎన్నైతే కంట్రీస్ ఉన్నాయో అన్ని కంట్రీస్కి సంబంధించిన క్యాపిటల్స్తో పాటు కరెన్సీతో సహా మన సంతోష్ మనకి ఇప్పుడు చెప్పబోతున్నాడు. అండ్ ఇండియా విషయానికి వస్తే ఇండియాలో ఎన్నైతే స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్లో ఎన్నైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క విషయాన్ని ఈరోజు మనం అడిగిన వెంటనే ఆన్సర్ చెప్పడానికి సంతోష్ రెడీగా ఉన్నాడు. సో ఆల్రెడీ చెప్పాను, నేనైతే నాకు వాటి గురించి తెలియదు కాబట్టి నాకు మాత్రం ల్యాప్టాప్ కావాలి. ల్యాప్టాప్ తీసుకొని తను ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ సంతోష్ నుంచి రాబట్టే ప్రయత్నం చేద్దాం. రైట్, మనం ఆల్రెడీ మాట్లాడుకొని ఉన్నాం ఏదైతే సంతోష్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి, మన సంతోష్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఏవైతే కంట్రీస్ కానివ్వండి, వరల్డ్ వైడ్గా ఉన్న కంట్రీస్ క్యాపిటల్స్తో పాటు వాటి కరెన్సీ నోట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనకి చెప్పబోతున్నాడు. బట్ బిఫోర్ దట్ సో మన కంట్రీ నుంచి స్టార్ట్ చేద్దాం. నాన్న, ఫస్ట్ ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 29. కొంచెం గట్టిగా చెప్పు. 29. రైట్, మన ఇండియాలో ఉన్న 29 స్టేట్స్ గురించి బహుశా ఎన్ని స్టేట్స్ ఉన్నాయని అడిగితే 29 అని ఈజీగా చెప్తాం. బట్ ఆ స్టేట్స్కి ఉన్న క్యాపిటల్స్ గురించి అడిగితే బహుశా నేను కూడా కొంచెం చెప్పలేని పరిస్థితి. బట్ మన సంతోష్ని అడుగుదాం అసలు ఆ స్టేట్స్ ఎలా ఉన్నాయి అండ్ వాటి క్యాపిటల్స్ నేమ్స్ ఏంటి అని. సో ఓకే నాన్న, నిన్ను అడగనా? నేను చెప్తావా నువ్వు? ప్రతి స్టేట్ నేమ్ చెప్తాను, దానికి క్యాపిటల్ చెప్పాలి నువ్వు, ఓకేనా? గట్టిగా చెప్పు. ఫస్ట్ అయితే నువ్వు ఏ స్టేట్లో ఉన్నావు ఇప్పుడు? నువ్వు ఏ స్టేట్లో ఉన్నావు ఇప్పుడు? తెలంగాణ. మరి తెలంగాణ క్యాపిటల్ ఏది? హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్? అమరావతి. అండ్ అమరావతి గురించి తెలుసా నీకు? ఓకేనా? అస్సాం, దిస్పూర్, బీహార్, పాట్నా, ఛత్తీస్గఢ్, రాయ్పూర్, గోవా, పనాజీ, గుజరాత్, గాంధీనగర్, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, షిమ్లా, జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీనగర్, జమ్మూ, జార్ఖండ్, రాంచీ, కర్ణాటక, బెంగళూరు, కేరళ, తిరువనంతపురము, మధ్యప్రదేశ్,
భోపాల్, మహారాష్ట్ర, ముంబై, మణిపూర్, ఇంపాల్, మేఘాలయ, షిల్లాంగ్, మిజోరాం, ఐజ్వాల్, నాగాలాండ్, కోహిమా, ఒరిస్సా, భువనేశ్వర్, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, జైపూర్, సిక్కిం, గాంగ్టక్, తమిళనాడు, చెన్నై, తెలంగాణ, హైదరాబాద్, తిరుపతి, త్రిపుర, అగర్తల, ఉత్తరప్రదేశ్, లక్నో, ఉత్తరాఖండ్, డెహ్రాడూన్, వెస్ట్ బెంగాల్. కోల్కతా. రైట్. సో చూశారు కదా, ఏవైతే మన కంట్రీలో ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని స్టేట్స్కి సంబంధించిన క్యాపిటల్స్ మనం టక్కున అలా అడిగామో లేదో మనకన్నా ఫాస్ట్గా ఆన్సర్ చెప్పేశాడు సంతోష్. అయితే మన యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం అడిగే ప్రయత్నం చేద్దాం. అండ్ నాన్న సంతోష్, యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి తెలుసు కదా నీకు? సో వాటి క్యాపిటల్స్ కూడా నువ్వు చెప్పగలవా? మరి నేను అడుగుతాను. రైట్. పోర్ట్ బ్లేర్, దాద్రా నగర్ హవేలీ, సిల్వసా, దామన్ అండ్ డయ్యూ, లక్షద్వీప్, కరవత్తి, పుదుచ్చేరి, ఢిల్లీ, 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 న్యూఢిల్లీ, ఢిల్లీ, ఢిల్లీ, ఢిల్లీ చెప్పు, నువ్వు చెప్పు, క్యాపిటల్ సిటీ చెప్పు. ఢిల్లీ. ఢిల్లీ. రైట్. సో చూశారు కదా, మన కంట్రీలో ఉన్న స్టేట్స్ గురించి అయితే చాలా చక్కగా వాటి క్యాపిటల్స్తో సహా చెప్పేశాడు. అండ్ నేనైతే ఈ క్వశ్చన్ అడిగే ముందు ఒక విషయం చెప్పాలి. ఏదైతే మన కంట్రీ గురించి క్యాపిటల్స్ గురించి ఆల్రెడీ నేను సంతోష్ని అడిగి ఉన్నాను, వాటి వరకు నాకైతే తెలుసు. బట్ ఈరోజు నాకు కూడా తెలియని కొన్ని క్వశ్చన్స్ని మన సంతోష్ నుంచి ఆన్సర్ రూపంలో రాబడుతున్నాం. ఏవైతే మన కంట్రీస్ 195 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ వైడ్గా, ఈ కంట్రీస్ అన్నిటికీ సంబంధించిన క్యాపిటల్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి పేర్లతో సహా అండ్ వాటి కరెన్సీతో సహా మన సంతోష్కి తెలుసు. అండ్ దానికి సంబంధించి నాకైతే బహుశా 2-3 కంట్రీస్కే క్యాపిటల్ సిటీస్ తెలుసు. బట్ 195 ఉన్న కంట్రీస్ అన్నిటికీ క్యాపిటల్ సిటీస్ మన సంతోష్కి తెలుసు. సో నా మాటల్లో నేను చెప్పడం కంటే సో తన నుంచే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆఫ్ఘనిస్తాన్, కాబూల్, ఆస్ట్రేలియా, కాన్బెర్రా, భూటాన్, థింపూ, బెనిన్, పోర్ట్ నోవా, బ్రెజిల్, బ్రసెల్స్, కెనడా, ఒటావా, చైనా, బీజింగ్, జపాన్, టోక్యో, క్యూబా, హవానా, కెయిరో, ఫ్రాన్స్, పారిస్, గబాన్, నిజేవిల్లే, జర్మనీ, ఐస్లాండ్, ఇండియా, న్యూఢిల్లీ, ఇరాన్, టెహరాన్, ఇరాక్, బాగ్దాద్, ఇటలీ, రోమ్, జార్డాన్, అమ్మన్, కెన్యా, ఒటావా, కొసావో, లిబియా, ట్రిపోలి, మాల్టా, వాలిటా, మార్షల్ ఐలాండ్స్, మజరో, మెక్సికో, మిస్కో సిటీ, మాల్దోవా, మొనాకో, మొనాకోవిల్లే, మంగోలియా, ఉలంబటర్, మొరాకో, మయన్మార్, నేపిడా, నేపాల్, కాఠ్మండూ, న్యూజిలాండ్, వెల్లింగ్టన్, నైజీరియా, అబూజా, నార్త్ కొరియా, ప్యాంగ్యాంగ్, నార్వే, ఓస్లో, ఒమాన్, పనామా, పనామా సిటీ, పెరు, లిమా, పోలాండ్, వాషా, ఫిలిప్పీన్స్, పోర్టుగల్, రష్యా, మాస్కో, రొమానియా, బుజారెస్ట్, సౌదీ అరేబియా,
Pretoria, Cape Town, సౌత్ కొరియా, Seoul, సౌత్ సూడాన్, Juba, స్పెయిన్, Madrid, శ్రీలంక, Colombo, సూడాన్, Khartoum, స్విట్జర్లాండ్, Berlin, స్వీడన్, Stockholm, తైవాన్, Taipei, తజికిస్తాన్, Dushanbe, థాయిలాండ్, Bangkok, టోంగా, Nuku'alofa, టర్కీ, Ankara, యుగాండా, ఉక్రెయిన్, Paligir, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, Abu Dhabi, యునైటెడ్ కింగ్డమ్, London, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వాటికన్ సిటీ, Vatican City, వెనిజులా, Caracas, యెమెన్, జాంబియా, Bogota, జింబాబ్వే. Harare, సో చూసాం కదా మన సంతోష్ నుంచి చక్కగా ఆన్సర్లు అన్నీ రాబట్టేశాం. సో అడగటానికి నాకే చాలా ఇబ్బంది అయిందనే చెప్పాలి. ఎందుకంటే కంట్రీస్ ఓవరాల్గా 190 కంట్రీస్ పైన ఉన్నాయి. సో వాటన్నిటికీ సంబంధించిన క్యాపిటల్స్ కానివ్వండి, వాటి నేమ్స్ కొన్ని కంట్రీస్కి అయితే మనకి వర్డ్ పలకటం కూడా కష్టంగా ఉంటుంది. అండ్ నాకు అడగడానికి అయితే చాలా కష్టమైంది, బట్ తను చెప్పడానికి మాత్రం చాలా సింపుల్గా చెప్పేశాడు. అండ్ ఈ విషయం పక్కన పెట్టేస్తే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎన్ని అడిగినా ఈ రోజంతా చెప్పగలిగే సత్తా మన సంతోష్లో ఉందని ఆల్రెడీ మనకు అర్థమైపోయింది. సో జనరల్గా మాట్లాడదాం. సో తను ఎక్కడ చదువుతున్నాడు అండ్ ఫ్యూచర్లో తను ఏం అవ్వబోతున్నాడు తన మాటలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాన్న, సో ఏం చదువుతున్నావు అండ్ ఏ స్కూల్లో చదువుతున్నావు నువ్వు? San Martin Grammar School, సో ఏ క్లాస్ చదువుతున్నావు? first class, సో నీకు ఇష్టమైన ఫ్రెండ్స్ ఎవరు మీ క్లాస్లో? Anvesh, అన్వేష్. సో అన్వేష్ హైదరాబాద్లోనే ఉంటాడా? అన్వేష్ ఎక్కడ ఉంటాడు, ఏ ఏరియాలో ఉంటాడు? రైట్. సో ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నావు? పోలీస్ అవ్వాలనుకుంటున్నావా లేకపోతే ఏం అవ్వాలనుకుంటున్నావు? police, పోలీస్ అవుతావా? రైట్. ఐఏఎస్ అవ్వవా? పోలీస్ అవుతావా? ఐఏఎస్ ఏమవ్వాలనుకుంటున్నావు చెప్పు నాన్న. IAS, ఐఏఎస్ అవుతావు. రైట్. సో చాలా చక్కగా ఏదంటే మనం క్వశ్చన్స్ అడిగితే దానికి ఆన్సర్స్ ఈజీగా చెప్తూ ఉంటాడు. బట్ దానికన్నా ముందు మన సంతోష్ వాళ్ళ ఫాదర్ కృష్ణమూర్తి గారు కూడా మనతో పాటే ఉన్నారు. సో ఇందాక నుంచి పక్క నుంచి మనం చూస్తున్నాం ఆయన కళ్ళల్లో ఆనందం. ఎందుకంటే ఏ పేరెంట్స్కైనా వాళ్ళ పిల్లలు ఇంత బాగా నేర్చుకోగలిగితే, ఇంత బాగా చెప్పగలిగితే, ఎందుకంటే మనం చూసినట్లయితే మన లోగో అంత కూడా లేడు, బహుశా మన లోగో పట్టుకుంటే తను అసలు కనిపించని పరిస్థితి. సో అటువంటిది ఈరోజు మన పీజే న్యూస్ వచ్చి అడిగిన వెంటనే ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాడు అండ్ మనతో సరదాగా మాట్లాడాడు. సో తను వెనక ఉన్న ఫాదర్ ఎవరైతే ఉన్నారో కృష్ణమూర్తి గారి కృషి అని చెప్పాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించేవే వాళ్ళు వంట పట్టించుకుంటూ ఉంటారు కాబట్టి, సో చిన్నప్పటి నుంచి ఆయన ఎలా నేర్పించారు వాళ్ళ ఫాదర్ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. మేము సంతోష్ని అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇంత చిన్న ఏజ్లో ఎట్ ద ఏజ్ ఆఫ్ 5కి చక్కగా ఆడుకుంటూ ఏమీ తెలియదు, ఆ వర్డ్స్ కూడా ఈవెన్ క్వశ్చన్స్ అడుగుతుంటే కొన్ని కంట్రీ నేమ్స్ నాకు పలకడానికి కూడా ఇబ్బంది అయింది. అటువంటి శిక్షణ మీరు ఎలా ఇచ్చారు? అంటే ఫస్ట్ దీనికంటే ముందేమనంటే పీజీ న్యూస్ వాళ్ళకి మా తరపు నుంచి, మా ఫ్రెండ్స్ తరపు నుంచి, మా ఫ్యామిలీ తరపు నుంచి ముందు మేము కృతజ్ఞతలు చెప్తున్నాను అండి. ప్రత్యేకించి మా ఇంటికి వచ్చేసి మా అబ్బాయిని ఇంటర్వ్యూ చేయడం అనేటటువంటిది నిజంగా మాకు ఇదొక గొప్పగా కావచ్చు, గర్వకారంగా కూడా ఉన్నాం మాకు. సో ఇంకోటి ఏమనంటే నవ్వేడేస్ ఈ రోజుల్లో ఏమనంటే కాంపిటీషన్ అనేటటువంటిది చాలా వరకు పెరిగిపోయింది. సో ఇక చిన్నపిల్లల విషయానికి వచ్చిన తర్వాత ఈ భవిష్యత్తులో ఎలా ఉంటుందంటే ఈ కాంపిటీషన్ ఇంకా పెరగచ్చు. సో అందుకు ఏమని అనుకుంటే నాకు ఉన్నటువంటి నా ఐడియా ఏమనంటే, సో మా సంతోష్లో ఒకప్పుడు 6 months బ్యాక్ నేను డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఒకటి అడిగాడు, ఒక క్వశ్చన్ అడిగాడు సంతోష్. ఏమని అడిగాడు అంటే, నా డాడీ నీకు ఒక క్వశ్చన్ అడుగుతా నువ్వు చెప్తావా అని అడిగాడు. సో ఇన్ కేసు నాకు అది తెలియలేదు. తెలియకపోయేసరికి దానికి ఆన్సర్ ఆయనే చెప్పాడు. నాకు అప్పుడు అనిపించింది, సో వీళ్ళలో ఏదో టాలెంట్ అయితే ఉన్నట్టుంది, బహుశా నేను కూడా కొద్దిగా కష్టపడితే కొంచెం పైకి వస్తాడేమో అనేటటువంటి ఆలోచన నాకు అప్పుడు కలిగింది. సో అల్టిమేట్గా నేనేం చేశానంటే అప్పటి నుంచి కూడాను కొద్దిగా అబ్బాయిని కొంచెం బాగా ప్రిఫరెన్స్ చేయడం, ఆయనకి కూడా ఐక్యూ అనేటటువంటి ఉంది అనేది నాకు ఒకటి అర్థమైంది.
సో ఇందులోనే కాదు, ఈవెన్ జనరల్ నాలెడ్జే కాకుండా మ్యాథమెటిక్స్లో కూడా కొంచెం ఆయన పర్లేదండి, అందరి మీద అంటే ఉన్నటువంటి వాళ్ళలో కల్లా పిల్లల్లో కల్లా కొంచెం బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఈవెన్ స్క్వేర్ రూట్స్ కావచ్చు, క్యూబ్ రూట్స్ కావచ్చు, అవి దాదాపు 100 వరకు కూడా బాగానే చెప్తాడు. ఓ టేబుల్స్ కూడా 100 టేబుల్స్ వరకు కూడా అబ్బాయికి వచ్చు. సో మేమేమని అనుకుంటే ఫ్యూచర్లో మాకున్నటువంటి ప్లాన్ ఏమనంటే, ఇంకా అబ్బాయిని ఇంకా బాగా ఒక ఆల్ ఇండియా లెవెల్లోనే అబ్బాయిని ఒక టాప్ పొజిషన్లో తీసుకురావాలి. దానికోసం మీలాంటి వాళ్ళు కొద్దిగా కోఆపరేషన్స్ మాకు అవసరం కొద్దిగా. సో ఈవెన్ ఏమంటే స్కూల్లో ఉన్నటువంటి వీళ్ళ టీచర్స్ కానీ లేకపోతే వీళ్ళ ప్రిన్సిపల్ గారు కూడా మాకు కొద్దిగా కోఆపరేట్ అనేటటువంటిది చేస్తున్నారు. ఇంక ఈవెన్ భవిష్యత్తులో కూడా చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఆ మూలంగా ఇప్పుడు ఏమని అనుకుంటే మేము ప్రిపేర్ అయినటువంటిది ఒకటి అవుతున్నాం. సో ఈరోజు నేను ఏదైతే చెప్తానో అది నెక్స్ట్ డే కాదు, అదే రోజే మళ్ళీ నాకు సమాధానం అనేటటువంటిది సంతోష్ కొద్దిగా బాగానే నాకు చెప్తాడు. బై ఛాన్స్ ఏది కూడా మిస్టేక్ కూడా కాకుండా కొన్ని అడగడానికి ఈవెన్ ఏమనంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ క్వశ్చన్స్ ఏమైతే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో ఈవెన్ నాకు కూడా తెలియదు, నాకు కూడా కరెక్ట్గానే తెలియదు. సో కానీ ఏంటి అని అనుకుంటే నేను కూడాను కొద్దిగా ఈ ప్రిపేర్ అయ్యి కొద్దిగా సంతోషకరమైనటువంటిది చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇంకోటి ఏమని అనుకుంటే మా అబ్బాయినే కాకుండా పిల్లలందరిలో కూడాను కొద్దిగా ఏమనంటే ఇలాంటి వాళ్ళని కొద్దిగా ఇన్స్పిరేషన్ అనేటటువంటిది కొంతవరకు తీసుకుంటే చాలా వరకు మంచిది. మేము కూడా ఏమని అనుకుంటే ఈవెన్ మా ఫ్రెండ్స్లో కూడా కొద్దిగా నాకు తెలిసినటువంటి ఇన్స్పెక్టర్ గారు అని చెప్పేసి బీవీఎస్ నాయుడు అని ఉన్నారు. సో ఆయన నాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఆయన కొద్దిగా బాగా కోఆపరేట్ చేశారు. బై ఛాన్స్ దురదృష్టాలతో ఇప్పుడు ఆయన ఎక్స్పైర్ అయిపోయారు, ఇప్పుడు లేరు. సో ఇప్పుడు ఏమనంటే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని కొద్దిగా ఏదైనా ఒక ఫామ్లో తీసుకురావాలి, మా సంతోషం ఖచ్చితంగా ఏదో ఒక ఫామ్లో తీసుకురావాలనేటటువంటిది నా రిక్వైర్మెంట్. కృష్ణమూర్తి గారు, ప్రజెంట్ చూసుకున్నట్లయితే చాలామంది పిల్లలు ఉన్నారు, చక్కగా స్కూల్స్ వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, అండ్ ఆటల్లో పడిపోతూ ఉన్నారు. అండ్ ఇంకొక విషయం కూడా మనం ప్రస్తుతం గమనించాల్సింది ఏంటంటే, ఏదైతే తల్లిదండ్రులు ఉన్నారో ఈరోజు వాళ్ళ బిజీ షెడ్యూల్ కారణంగా పిల్లల్ని వదిలేసి వాళ్ళకి అవసరమైతే హాస్టల్స్లోనో లేదంటే డే కేర్ సెంటర్స్లోనో పెట్టి ఉంచుతూ ఉన్నారు. అలాంటిది మీ జాబ్కి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. అండ్ మీ ఎలా టైం కుదురుతుంది సంతోష్కి ఇంత నేర్పించడానికి? సో దీనికి అని అంటే నేను ఒకటే చెప్తాను, లైఫ్లో మనకు కొన్ని కావాలనే తర్వాత కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. మనకు అన్నీ కావాలంటే అన్నీ ఇవి సాధ్యం కాదు. జనరల్గా పిల్లలు ఏమని అనుకుంటే ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఆడుకునే టైం ఆడుకోవచ్చు, అది తప్పేమి కాదు. బట్ ఏమనంటే ఆడుకునే టైంలో ఆడుకోవాలి, స్టడీ చేసే టైంలో స్టడీ చేయాల్సి వస్తుంది. ఎందుకని అంటే వాళ్ళు కష్టమంతా కూడాను స్టడీలోనే ఉంటుంది. సో ఆ స్టడీ అనేటటువంటిది ఖచ్చితంగా వీల్ చేయాల్సి వస్తుంది. సో ఈవెన్ ఇక నా జాబ్ విషయానికి వెళ్తే జనరల్గా నేను చేసేది విజిలెన్స్లో ప్రస్తుతానికి నేను చేస్తూనే ఉన్నాను. నాకు మా ఆఫీసర్స్ కూడా ఈ విషయాన్ని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. వాళ్ళు కూడా నాకు ఏం చెప్పారు అని అనుకుంటే, ఏదో ఒక టైంలోన మీరు ఉన్నట్టు మాకు జనరల్గా 10 to 5 మాకు టైమింగ్ 10 to 5 కాబట్టి 10 to 5లో జనరల్గా నేను స్కూల్కి వెళ్తుంటాడు. ఆఫ్టర్నూన్ నేను క్లాస్ తీసుకుంటానండి, రెగ్యులర్గా క్లాస్ తీసుకుంటాను. బై ఛాన్స్ ఏదో ఒక రోజు కాకపోవచ్చు, మ్యాక్సిమం ఏమని అనుకుంటే నేను క్లాసెస్ అనేటటువంటిది మార్నింగ్ ఈవినింగ్ ప్రతిరోజు కూడా తీసుకుంటుంటాను. తీసుకోవడమే కాదు, ఆ సబ్జెక్ట్ ఆయనకి ఎంతవరకు వచ్చిందనేది ఇంపార్టెంట్. నేను చెప్పడం ఇంపార్టెంట్ కాదు, నేను చెప్పడం ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు ఆయనకి ఎంతవరకు వచ్చింది, ఆయన ఎంతవరకు ఫేస్ చేయగలుగుతున్నాడు, రేపు ఎంతవరకు ఏదైతే ఫేస్ చేయగలుగుతాడు, ఎవరైనా అడిగినా లేకపోతే రేపు ఎగ్జామ్ జరుగుతుంటాయి జనరల్గా. సో అలాంటి సందర్భాల్లో కూడా జనరల్గా ఆయన ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అది కూడా నేను ఏంటి అని అనుకుంటే దీన్ని కూడా ప్రతిరోజు మానిటరింగ్ చేస్తుంటానండి రెగ్యులర్గా. ఆ మేడం అంటే ఇప్పుడు మా మేడం అంటే మా మిస్సెస్ కూడా ఏంటి అని అంటే ఆమె కూడాను మాకు ఏ విషయంలో కూడాను డోకా చేయదండి మాకును. ఆమె చెప్పేదల్లా కూడా ఏంటంటే, మెయిన్ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు ఏ పని చెప్పినా నేను చేస్తాను, దానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కాకపోతే ఏంటి అని అనుకుంటే మన అబ్బాయిని కొద్దిగా ఒక ఫామ్లో తీసుకురావడం అనేటటువంటిది, దానికోసం నేను ఏదైనా చేయడానికి రెడీ అని చెప్పేసి జనరల్గా అమ్ముడు. రైట్. అండ్ కృష్ణమూర్తి గారు, ఫైనల్గా చెప్పండి, సంతోష్ స్కూల్లో ఎలా ఉంటాడు? ఎందుకంటే స్కూల్లో బిహేవియర్ అనేదే మనకి బయట ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే అందరూ పిల్లలు ఉంటారు, ఆ పిల్లల్లో సో చాలామంది పిల్లలు రకరకాలుగా ఉంటారు. బట్ ఎన్ని రకాల మంది ఉన్నా సరే తనకంటూ ఒక ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నాడు ఈరోజు సంతోష్. టీచర్స్ కానీ ప్రిన్సిపల్ కానీ స్కూల్కి సంబంధించిన వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు, కంప్లైంట్స్ కానీ, అండ్ ఎలా ఉంటాడు స్కూల్లో? సో స్కూల్లో అంటే పిల్లలతో పాటు సంతోష్ అందరితో పాటు ఫ్రెండ్లీగా ఉంటాడు. సంతోష్ వాళ్ళ క్లాస్ లీడర్ అని చెప్పేసి నేను విన్నాను. సో అక్కడ ఏమని అనుకుంటే పిల్లలకి ఏ విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా కొద్దిగా అంటే హెల్పింగ్ నేచర్గా, లేకపోతే అందరితో పాటు ఫ్రెండ్లీగా ఉంటాడు. ఈవెన్ వాళ్ళ క్లాస్ టీచర్ కానీ ప్రిన్సిపల్ గారు కానీ ఇప్పుడు కూడా నాకు చెప్పేది ఏమనంటే, సంతోష్ పర్లేదండి, మంచి ఒక టాప్ పొజిషన్లోనే ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ తరపు నుంచి కూడా వాళ్ళు చెప్పేది. అంటే ఇంతవరకు అయితే మాకైతే కంప్లైంట్స్ ఏమీ రాలేదు. సంతోష్ నుంచి అంతా ఇప్పుడు పాజిటివ్గా కానీ ఇప్పుడు నెగిటివ్గా అనేటటువంటిది ఇప్పుడు రాలేదు.
సో చూశారు కదా సంతోష్ సాధిస్తున్న విజయాల గురించి. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 సంవత్సరాలకే ఈరోజు చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తూ ఉన్నాడు జనరల్ నాలెడ్జ్కి సంబంధించి. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా మన సంతోష్ వాళ్ళ పేరెంట్స్ కృష్ణమూర్తి గారు కానివ్వండి, వాళ్ళ వైఫ్ కానివ్వండి, అండ్ అదేవిధంగా స్కూల్కి సంబంధించిన ఫ్యాకల్టీ కానివ్వండి, ప్రిన్సిపల్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఇలా ఎంకరేజ్ చేస్తూ సంతోష్ని ఈరోజు ఇన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పగలిగేలా చేశారు. అండ్ సంతోష్కి జనరల్గా చెప్పాలంటే 5 years పిల్లలు సరిగ్గా అర్థం చేసుకోలేని పరిస్థితి, మనం ఏం అడుగుతున్నాము అండ్ సో ఆడుకునే సిచ్యువేషన్తో ఆ మైండ్తో ఉంటారు. బట్ మనం అడుగుతున్న ప్రతి క్వశ్చన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని దానికి వెంటనే టక్కున రెస్పాండ్ అవుతూ ఆన్సర్ చెప్తున్నాడు. సో సంతోష్ ఇలానే మరిన్ని విజయాలు సాధించాలని, మరిన్ని విషయాలు నేర్చుకోవాలని, మునుముందు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలని చెప్పి మా పీజీఎన్ న్యూస్ తరపు నుంచి కోరుకుంటూ మన సంతోష్ ఎవరైతే ఉన్నారో సంతోష్తో ఫైనల్గా 2 మాటలు మాట్లాడి మనం ఏం చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే నాన్న, సంతోష్ హ్యాపీగా ఉందా ఈరోజు? మేము మీ దగ్గరికి వచ్చాం, నీ దగ్గర నుంచి చాలా క్వశ్చన్స్ అడిగాం, నువ్వు ఆన్సర్ చెప్పి ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందా నీకు? హ్యాపీగా ఉందండి. హ్యాపీగా ఉంది. రైట్. సో చూసారు కదా, సో ఇది ఇవాల్టి మన సంతోష్కి సంబంధించిన డీటెయిల్స్. సో టాలెంట్ ఎక్కడ ఉన్నా మా పీజీఎన్ న్యూస్ అయితే తప్పకుండా మీ దగ్గరికి వస్తుంది. అలానే మీ పిల్లల్లో ఉన్న టాలెంట్స్ గురించి మాకు తెలియజేయండి, తప్పకుండా మీ దగ్గరికి కూడా వస్తాము. ఇలాంటి పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తే తప్పకుండా కాబోయే ఏదైతే మన భారతదేశం డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి, చదువుతో పాటు ఏదైతే జనరల్ నాలెడ్జ్ ఉందో మంచి డెవలప్మెంట్ అనేది కంట్రీతో పాటు ఇండివిజువల్ కూడా ఏర్పడుతుందని మన సంతోష్ని చూస్తే అర్థమవుతుంది. సో చూశారు కదా, ఇది ఇవాల్టి మన సంతోష్కి సంబంధించిన ప్రోగ్రామ్. తిరిగి మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్ పీజీఎన్ న్యూస్, ద పవర్ ఆఫ్ జర్నలిజం. PGN News, power of journalism. PGN News, power of journalism. I wish very all the best for PGN News. I wish all the best to PGN News, the power of journalism. PGN News, power of journalism. All the best.